పాశవిక చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ వాసుల కడగండ్లు తీర్చటానికి భగీరథ ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని పాతాళానికి తొక్కాలన్నటువంటి నిర్ణయం ద్వారా జరుగుతున్న నష్టం జగన్మోహన్ రెడ్డికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ వాసులందరిది, అదనంగా నెల్లూరు ప్రకాశం జిల్లా వాసులది కూడా. ఈ రోజున రాయలసీమ ఆ రెండు జిల్లాలు అదనంగా రాక్షసి బొగ్గులాగా మండిపోతున్నాయి, రావణ కాష్టంలాగా రగిలిపోతున్నాయి. మనం నిర్లిప్తంగా ఉండేటువంటి సమయం కాదిది. మనమందరము కూడా చైతన్యశీలులై కర్తవ్య దీక్షులమై ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి సమయం ఇది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన జిల్లా నాయకులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి అసలు ఈ మొత్తం రాయలసీమ సమస్యల మీద, ఎత్తిపోతల పథకం యొక్క ఆవశ్యకత మీద జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమింపబడ్డటువంటి మాజీ మంత్రివర్యులు, నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులు, ఈ మొత్తం కర్తవ్య నిర్వహణకు కార్యదీక్షత వహిస్తున్నటువంటి ముఖ్య అతిథి సాకే శైలజానాథ్ గారు ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న మన నాయకులందరూ కూడా, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మాజీ మంత్రివర్యులు రోజమ్మ గారు, కాళహస్తి శాసనసభ్యుడు తమ్ముడు మధు గారు, అలాగే పూతలపట్టు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు సునీల్ గారు, పలమనేరు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు వెంకేగౌడ గారు, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారు, మోహిత్, అభినయ్, రాజేష్, ఇంకెవరు ఉన్నారు విజయానందరెడ్డి గారు, మాజీ మేయర్ శిరీష్ గారు, అందరికీ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మాజీ శాసన మండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఇంకా జిల్లా నుంచి వచ్చినట్టు, అలాగే ప్రస్తుత శాసన మండలి సభ్యులు నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, మీ అందరూ కూడా ఇక్కడ నాయకులు, ఎవరు కూడా కార్యకర్తల్ని ఈ రోజున ఇక్కడ సమావేశపరచల. మనమందరం కూడా మీ నియోజకవర్గాలలో మీరందరూ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు. రోజు మనం రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉంటాం, రాజకీయ విమర్శలు, అవతల వాళ్ళ విమర్శల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మనకు అవగాహన అన్నది చాలా అవసరం. ఈ రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది ఏదైతే ఉన్నదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనందరి దైవ సమానుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు దగ్గరున్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అన్నటువంటి దాని సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకొని అమలుపరిచిన తరువాత అది కూడా సరిపోదు, రాయలసీమ వాసుల కడగళ్ళు తీరాలంటే ఎత్తిపోతల పథకానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 85,000 క్యూసెక్కులకు పెంచాలా అన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దానితో పాటు ఆ హెడ్ రెగ్యులేటర్కి నీరు సరఫరా అవ్వటం కోసమని 4,000 కోట్ల రూపాయలతో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నదానికి ఆయన శ్రీకారం చుట్టి దాదాపు 700-800 కోట్ల రూపాయలు
ఖర్చు కూడా చేయటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఏ పథకాలనైతే తీసుకొని వచ్చినారో ఆ రోజున ఆయన జలయజ్ఞం తీసుకొని వస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు వాటిలన్నింటినీ కూడా సమూలంగా సమాధి చేసినాడు. అసలు వ్యవసాయం ఎందుకు దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి గారు రైతులకందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే, ఉచితంగా కరెంటు ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందే అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు ఈనాడు తదితర పేపర్లు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదులని అనుసంధానం చేయటమే నా జీవితాశయము అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఈ జీవితాశయాలు అతనికి కనీసం అంటే 2 కోట్లు ఉంటాయి. 2 కోట్ల జీవితాశయాలు కలిగినటువంటి వ్యక్తి. ఎవరికైనా జీవితాశయం 1 ఉంటుంది, 2 ఉంటుంది. కనపడ్డ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు జీవితాశయమే. కానీ ఏ ఆశయాన్ని నెరవేర్చకపోవటమే చంద్రబాబు యొక్క నైజం. ఈ రోజున ఆ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో చెప్పి ఆపించినాడు అని ఆ ముఖ్యమంత్రే చెప్పినాడు. అంటే ఆ ఎత్తిపోతల పథకం ఆపివేస్తే రాయలసీమ పూర్తిగా ఎడారిగా మారుతుంది. రాయలసీమకు ఇక భవిష్యత్తు లేదు. ఇక్కడ మనమందరము ఉన్నటువంటి వాళ్ళం చిత్తూరు జిల్లా వాసులకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు వచ్చేటువంటి ప్రయోజనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. రోజు మనం విమర్శలు ప్రతి విమర్శలే కాదు సుమా, మన ఊరిలో ఉన్నటువంటి సామాన్య రైతు 1/2 ఎకరా 1 ఎకరా ఉన్నటువంటి రైతుల కడగళ్ళు తీర్చడానికి మనం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ జిల్లాలో 8063 చెరువులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా ఏ జిల్లాలోనూ కూడా ఇన్ని చెరువులు ఉన్నటువంటి జిల్లా మరొక్కటి లేదు. 15,82,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నది. 63 పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ 8063 చెరువులన్నీ కూడా 70 ఏండ్ల క్రితం పూడిక తీసినటువంటివే. ఈ రోజున చెరువులు నిండుతాయి వర్షం వస్తే, కానీ 1/2 ఎకరా కూడా సాగుకు నీరు ఉండదు. అన్ని చెరువులు నిండుతాయి, చెరువులన్నీ కూడా కలుజులు పారతాయి. పారితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద నిజంగా ఆయనకు ప్రేమ అన్నదే ఉంటే ఆయన సొంత జిల్లా అయినటువంటి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న 8063 చెరువుల పూడికలను తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఎత్తిపోతల పథకం పూర్తయితే గాలేరు నగిరికి నీళ్లు వస్తాయి. గాలేరు నగిరి ద్వారా ఒక చిత్తూరు జిల్లాలోనే 107,000 ఎకరాలు సాగులేకి వస్తుంది. ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పోరాట సాధనతో గాలేరు నగిరికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఆ గాలేరు నగిరి పనులు చకచక ప్రారంభం అవ్వటం జరిగింది. ప్రారంభమైనటువంటి పనులు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కమలాపురం దాటి రాలేకపోయాయి. గాలేరు నగిరి వస్తే నగరి వరకు తిరుపతి మొత్తానికంతా కూడా సాగునీరు అందుతుంది. నగిరిలో ఉన్నటువంటి ప్రతి పొలము తడి తీరుతుంది, వాళ్ళ దాహం తీరుతుంది. ఆ పొలాలకు ఉన్నటువంటి దాహం. హంద్రీనీవా అన్నటువంటి ప్రాజెక్ట్ దాదాపు 40 టీఎంసీల వరద నీరుతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు వస్తే పడమటి మండలాలన్నీ కూడా పూర్తిగా సస్యశ్యామలమవుతాయి. తంబళ్ళపల్లి దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గము, పొంగనూరు నియోజకవర్గంతో సహా.
ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు గారికి చిత్తశుద్ధి లేదు. ఆయనకు నిర్మించాలన్నటువంటి, పూర్తి చేయాలన్నటువంటి ఆశ లేదు. అత్యధికంగా వ్యవసాయం సాగులో ఉన్నటువంటి మన జిల్లా గురించి ఈ జిల్లా వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రము పట్టించుకోని కారణంగా మనం సమస్యల నివృత్తి కోసమని, ఆ సమస్యల పరిష్కారం కోసమని కార్యాచరణ, ఒక పోరాట రూపము దాల్చటం కోసమనే ఈ రోజున ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది. 2002 జనవరిలో గాలేరి నగరి సాధన కోసమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆదేశంతో కరకంబాడిలో ఉన్నటువంటి గాలేరి నగరి స్తూపం నుంచి మొత్తం దాదాపు 630 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేయటం జరిగింది. ఆ పాదయాత్రే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి బృహత్తరమైనటువంటి, మొత్తం రాష్ట్రంలో భూకంపాన్ని సృష్టించడానికి కారణభూతమైనటువంటి ఆ ప్రజా ప్రస్థాన యాత్రకు అది ఒక రకంగా రిహార్సల్ లాంటిది అన్నటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారే చెప్పినటువంటి విషయం ఈ రోజున గుర్తు చేస్తున్నాం. ఈ రోజున మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి చెరువులు కావచ్చును, కుంటలు కావచ్చును, ఎన్టీఆర్ జలాశయం ద్వారా చిత్తూరు పట్టణానికి నీటి సౌకర్యానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ రోజున పూర్తిగా అడుగంటిపోతున్నాయి. కళ్యాణి డ్యాంకు సప్లై ఛానల్స్ పోయినాయి పూర్తిగా. స్వర్ణముఖికి పూర్తిగా దారులన్నీ మూతపడిపోయినాయి. కాళంగి రిజర్వాయర్ ఏ పరిస్థితుల్లో ఉందో కూడా చెప్పలేం. మల్లెమడుగు రిజర్వాయర్ ఏ స్థితిలో ఉందో కూడా దేవుడికే దిక్కు. ఈ రోజున గాలేరి నగర్, స్వర్ణముఖి, సోమశిల డ్యామ్, సోమశిల రిజర్వాయర్ ద్వారా నీళ్లు వస్తే తిరుపతికి పక్కనే ఉన్నటువంటి బాలాజీ రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి తెలిసి ఉండొచ్చును, తెలియకపోయి ఉండవచ్చును. 3 టీఎంసీల సామర్థ్యంతో తిరుపతిలో శాశ్వతంగా తాగునీటిని పరిపూర్ణం చేయటానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గాలేరి నగరి ద్వారా తలపెట్టినటువంటి ఆ మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు అసలు ఊసు ఎత్తటం లేదు. ఆ బాలాజీ రిజర్వాయరే వస్తే దాదాపు 9 లక్షల మంది జనాభాగా మారిన అటు కాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చంద్రగిరి అన్ని ప్రాంతాలకు తాగునీరు పూర్తిగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఏ చెరువుకు కూడా, అన్ని చెరువులకు పూర్తిగా ఆక్రమణలకు గురవ్వటానికి కారణం చంద్రబాబు పరిపాలించిన రోజులలో ఆయన గారి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సప్లై దారులన్నింటినీ కూడా ఆక్రమించటం కారణంగానే తిరుపతిలో, మొత్తం చిత్తూరు జిల్లాలో 8063 చెరువులు అల్లాడిపోతున్నాయి, తల్లడిల్లిపోతున్నాయి. దీనికి కారణం వ్యవసాయం మీద ఏమాత్రము కూడా పరిజ్ఞానము లేని, ఇష్టము లేని ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అవ్వటం మూలంగా వచ్చిన దుస్థితి దీనికి కారణం. ఈ రోజున ఆ పోతిరెడ్డి శ్రీశైలం డ్యామ్ 881 అడుగుల సామర్థ్యం కలిగి, 85 అడుగుల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఆ శ్రీశైలం డ్యాంలో 851 అడుగులకు వస్తే 2000 క్యూసిక్కులను కూడా తోడలేనటువంటి దుర్భరమైన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి 800 అడుగుల్లోనే కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, ఇతర అనేక ప్రాజెక్టులకు నీరు రోజుకు 9.5 టీఎంసీలు చొప్పున తోడుకొని పోతున్నారు. మన చంద్రబాబు చూస్తూ ఊరుకున్నాడు, కళ్ళప్పగించినాడు, వాళ్లకు రెడ్ కార్పెట్ వేసినాడు. ఇలా జరిగితే శ్రీశైలంలో కూడా ఎండిపోయి మనకు పూర్తిగా నీటి అవసరాలు తీరకుండా పోయే ప్రమాదం ఉన్నది. కండలేరు రిజర్వాయర్కు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచాలా, తద్వారా
గాలేరు నగిరికి వచ్చేటువంటి నీరు మన రాష్ట్రం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పొలము ఎండిపోయి బీడులు వారినటువంటి పొలం తడవాలా, తడారిపోయినటువంటి మన గొంతులు నిండాలా. ఇక మే నెల వస్తున్నది. తిరుపతి లాంటి పట్టణాలలో ఇప్పటికే నీటి కొరత తాండవిస్తున్నది. దాదాపు రోజుకు 25 గ్యాలన్ల నీటి అవసరం ప్రతి మనిషికి ఉంటే 15-20 లీటర్ల నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో పట్టణ నీటి సరఫరా వ్యవస్థ పనిచేస్తున్నది. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈరోజు అమరావతి పేరుతో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కేవలం 20-30 వేల కోట్లతో అత్యద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించగలము అని మన నాయకుడు ఎంతో దూరదృష్టితో చెప్పిన దాన్ని ఈ రోజున ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో గత 3 రోజులుగా మనమందరం కూడా చూస్తున్నాం. ఆ 2 లక్షల కోట్లల్లో 25% పెట్టితే ఈ రాయలసీమంతా సస్యశ్యామలమైపోతుంది, సుభిక్షమైపోతుంది అన్నటువంటి విషయం కూడా లేకుండా తన వర్గం కోసమని, తన వర్గ ప్రయోజనాల కోసమని, తన వ్యక్తుల కోసమని, తన తాబేదారుల కోసమని మొత్తం రాష్ట్రాన్నంతా కూడా తాకట్టు పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద మనం జగనన్న సైనికులుగా ఓ పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మనకు అందించింది అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. తిరగబడదాం, పోరాడుదాం, ప్రతిఘటిద్దాం, ధిక్కరిద్దాం, ఆక్షేపిద్దాం. ఎవర్రా మమ్మల్ని అడ్డుకునేది అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళదాం. ఎత్తిపోతల సాధన కోసమని మనమందరం కూడా కలిసి నడుద్దాం. ఈరోజు మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపకల్పన చేయటం జరుగుతుంది. దాని మీద సోదరులు శైలజానాథ్ గారు మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా దయచేసి విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా ముఖ్యంగా మన పత్రికలో, సాక్షి పత్రికలో వస్తున్నటువంటి ఈ నీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చదవండి, గ్రహించండి, ఆలోచించండి. తద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా ఇతరులకు చెప్పి, ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్, అందరికీ కూడా అంత తేలిగ్గా ఎక్కేటువంటి విషయం కాదు. కానీ మనకు ఇది అమృతప్రదాయని, దీని గురించి మనం అవగాహన చేసుకోవాలా. ఈ అవగాహన చేసుకోవటం ద్వారానే మీ పల్లెల్లో మీరు మంటలు రగిలించగలరు. మీ పల్లెల్లో తడారిపోయినటువంటి ఆ పొలాలని ఎడారులుగా మారుతున్నటువంటి మన రాయలసీమ తిరుగుబాటుదారుగా మారటానికి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని దీని ద్వారా మనం కల్పించుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.